బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బస్సు యాత్రలకు అన్ని వర్గాల ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. మంచిర్యాలలో ప్రజలు కేసీఆర్ కు బ్రహ్మరథం పట్టారు. మోసకారి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగడుతూ కేసీఆర్ కు జై కొట్టారు. లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్న ప్రజలతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. ఊరూరా జనప్రపంచనం, ఎటు చూసినా గులాబీ వనం, కేరింతలు కొట్టే అభిమానం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు లభిస్తున్న విశేష ఆదరణ. ఎటు చూసినా జనప్రపంచనమే. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రామగుండం గోదావరి కని నుంచి ప్రజల నుంచి మాత్రం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ఎటు చూసిన జనప్రపంచనం మాత్రం మనకి రోడ్ షోలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. స్వచ్ఛందంగా ప్రజలు ఈ యొక్క పర్యటనకు రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పేటటువంటి ప్రసంగాలపైన ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనం రామగుండంలో ఉన్నాం, గోదావరి కనిలో. మనతో పాటు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వారిని చూడడానికి, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ చేసే ప్రతి పనిలో మేము ఉండాలని, రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సీట్లే గెలవాలని, తనతో కష్టపడాలని ప్రతిరోజు సార్ ఎక్కడ వెళ్ళినా కానీ సార్ చేసే పనుల గురించి జనం కోసం ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి, మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని మేము ప్రతి రోడ్ షోకు వెళ్తున్నాం. ఇలా రాష్ట్రంలో కేసీఆర్ గారు బస్ యాత్ర మొదలుపెట్టడానికి బాగా అధికార పార్టీ కాంగ్రెస్ ఒకటే మొత్తుకుంటుంది. కానీ ఇది బస్సు యాత్ర రాజకీయ యాత్ర కాదు. అంతకంటే ముందు ఈ రాష్ట్ర రైతాంగం కన్నీళ్ళు చూడడానికి కేసీఆర్ గారు ఉమ్మడి నల్గొండ జిల్లాను, వరంగల్ జిల్లాని సందర్శించడం, కరీంనగర్ జిల్లాను కూడా సందర్శించడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు బస్సు యాత్ర అనేది ఒక భరోసా యాత్ర అయిపోయింది. రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఇబ్బంది పడుతుంటే ఒడ్లు కొనుగోలు ఇప్పటికే ఆగమైపోయిన రైతాంగానికి భరోసానిచ్చింది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ బస్సు యాత్ర అనేది ఇలా బ్రహ్మాండంగా నడుస్తుంది. రేపు ఖచ్చితంగా అత్యధిక సీట్లలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మీరు చెప్పండి. ఈరోజు అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడు ప్రజలకు అందలేదు. వాటిని చైతన్యపరుస్తూ యాత్ర పాల్గొన్నారు. కాబట్టి బస్సు యాత్ర కేసీఆర్ గారి ఆదరణ పెరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కలిసి బడాబాయ్ చోటాబాయ్ అనే సమీకరణాన్ని అటు కేసీఆర్ గారికి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆపారు. అదే రకంగా ఈ చోటాబాయ్ అయిన రేవంత్ రెడ్డి ఏం చేశారంటే సోషల్ మీడియా యాక్టివ్ ఉన్న క్రిషాంకర్లను అరెస్ట్ చేసి ఈ 2 సంఘటనలు ఒకటే రోజు జరిగాయి. కాబట్టి ప్రజల ఆదరణ పెరుగుతుంది. కేసీఆర్ ప్రజల్లో తిరగకుండా చేస్తే ఇక్కడే అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అది చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న రామగుండం ప్రాంతంలో ఏంటంటే మాకు ఇక్కడ ఈ కార్మికులకు ఉన్న పరిస్థితుల బలి మాకు రామగుండం మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మాకు ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో మా చిన్నతనంలో గోదావరిలో ఈదడానికి ఉండడానికి నీళ్లు ఉండకపోయేది. వాటర్ ఎక్కడ ఉంటాయని చూసుకొని పోయి ఎదిగేది. ఇక్కడ నేను పుట్టి పెరిగి చదువుకున్నా. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత ఎప్పుడు నిండు సముద్రం కుండలేక వాటర్ రివర్స్ వెళ్ళేటి బోటింగ్ కూడా జరిగింది మాకు అక్కడ. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న పరంగా జరిగినా కూడా కేసీఆర్ గారి అగౌరవపరచడానికి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేద్దామనే ఒక ప్రజలకు గవర్నమెంట్ ఒక తీర్పును గౌరవించకుండా కేసీఆర్ యొక్క మీద కక్ష సాధింపు చర్యలు తీసుకొని ఆయన మీద ఇబ్బంది పెడుతున్నారని అంటున్నాం. చెప్పండి, బస్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రజల్లో చూస్తే కేసీఆర్ రావాలి. అసలు కేసీఆర్ ఓడిపోయాడు అంటే ప్రజల్లో అసలు ఎవ్వరు నమ్మట్లేదు. ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించుకున్నామని అర్థం కాకుండా ఈరోజు కేసీఆర్ గారు రావడం చూడడానికి పబ్లిక్లో ఆదరణ చూస్తుంటే అసలు వాళ్ళు ఆనందంతో ఇదైపోతున్నారు. మళ్ళీ ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో కొప్పులీశ్వర్ గారు భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఈ రామగుండంలో చూసే పబ్లిక్ చాలా ఇప్పుడున్న ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. పొలాలు ఎండిపోయినాయి. 10 సంవత్సరాలు మాకు కరువు రాలే. 10 సంవత్సరాల నుంచి పంట వండినది కానీ పొలాలు ఎండిపోయినాయి. అడ్డు చూస్తలేరు. ఇవాళ
నా పేరు నారాయణ ఎండపల్లి. కేసీఆర్ ఉండగా ఒక్క పొలం కూడా ఎండిపోలేదు, నీళ్ళ కరువు రాలేదు. ఈ ఏనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో నీళ్లు లేవు, తాగునీరు లేదు, పంట పొలాలు ఎండిపోయినాయి. కేసీఆర్ ఏనాడు వేయండో ఆనాడు కాడికి నానా తండాలు పడుతున్నాం. పింఛన్లు అన్నాడు, ఏది రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా ఇవ్వలేదు. ఏది మహిళలకు ఏది 2500 అన్నాడు, అవి ఇవ్వలేదు. ఏది రైతు బీమా అన్నాడు, రైతు బీమా ఇవ్వలేదు. దేనికి ఇవ్వలేదు. ఆయన నామా రాతగానే మాట్లాడంటే మాట్లాడిండు అంతే. గెలిచిండు, జనాన్ని మోసం చేసి గెలిచిండు. ఒంటరి మహిళ అని పెట్టినాం మేము. మాకు ఒంటరి మహిళ అని పింఛన్ పెడితే మాకు వస్తలేదు. ఒంటరి మహిళ అన్నట్టుగా మాది అట్లా రేవంత్ కింద పెట్టినా, రేవంత్ కింద పెడితే వస్తలేదు. ఇల్లు లేదు, సిలిండర్ లేదు, ఇల్లు లేదు. ఇల్లు కోసం పెట్టినా, ఇల్లు లేదు. ఫ్రీ కరెంట్ కోసం పెట్టినా. మీకు ఫ్రీ సిలిండర్ ఇస్తా 500కే సిలిండర్ ఇస్తాను. రాలే ఫ్రీ సిలిండర్ లేదు. మేము ఒంటరి మహిళ పింఛన్ కోసం పెట్టినా, అది లేదు. ఇల్లు కోసం లేదన్న, ఇల్లు కోసం పెట్టినా. 2500 వస్తలేదు. దుర్గలక్ష్మి ఏది లేదు అన్న. ఇప్పుడు మన కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే ఏ విధంగా ఉందంటే అన్న, కేసీఆర్ పాలన ఏమో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక తోని తెలంగాణ తీసుకొచ్చిండు. 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు పోని కరెంటు, ఎప్పుడు ఎండని జలాశయాలు కనుమరుగైపోయినాయని కూడా సందర్భంగా చెప్తున్నాం అన్న. చాలా అంటే మా వ్యక్తిగతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదన్న, మేము వ్యక్తిగతంగా చెప్తున్నాం అన్న. ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు అన్న. పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా చెప్తున్నాం అన్న. 100% మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారు, కేసీఆర్ రావాలనుకుంటారు అన్న. 100% ఇది జనాల నుంచి వచ్చే స్పందన తప్పితే కానీ మా నుండి మేము చెప్తున్నటువంటి స్పందన కాదన్న. ఊళ్ళల్లో అడ్ల కళ్ళ కాడ కావచ్చు, ఏ విధంగా కావచ్చు, ఏదో అబద్ధ హామీలు చెప్పి ఈరోజు మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిండు అంతే తప్పితే అనే మాటల వరకే ఉన్నాయి కానీ చేతల వరకు లేవని కూడా జనాల్లో స్పందన వస్తుంది. నా పేరు పాలే నిషా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల పక్షాన కానీ, వృద్ధుల పక్షాన కానీ, వితంతుల పక్షాన కానీ అంటే ఎంతో మేలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ప్రస్తుతం చూసినటువంటి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో చూసుకుంటే మాత్రం కానీ ఇక్కడ ఖచ్చితంగా కొప్పులీశ్వర్ గారు గెలుస్తారు. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలలు దాదాపు వచ్చిన కాడ నుండి ఇప్పటి వరకు అయితే ఇప్పుడు రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ చేయలేదు, పింఛన్లు సరిగా వస్తలేవు, రైతు బంధు లేదు, ఏది కూడా లేదు. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం అసంతృప్తి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఏకదాటిపై వచ్చి ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గెలిపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన బస్ యాత్రకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఈ బస్ యాత్రకి సంబంధించి చూస్తే మాత్రం బీజేపీ కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే రైతులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది బస్ యాత్ర ద్వారా రైతులకు కూడా భరోసా కల్పిస్తా ఉన్నారు. రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. మొత్తం మీద బస్ యాత్రకు సంబంధించి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన మనకు కనిపిస్తూ ఉంది.